హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను కర్బూజా మిల్క్ షేక్ అలానే సపోటా మిల్క్ షేక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా ఈ టైంలో దొరికే ఈ రెండు ఫ్రూట్స్ని కూడా తెచ్చుకొని ఇలా మిల్క్ షేక్స్ లాగా తయారు చేసుకోండి. బయటే కాదు, మనం మన ఇంట్లో చాలా ఈజీగా మిల్క్ షేక్స్ని తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ టాపింగ్ కోసం మాత్రమే ఐస్ క్రీమ్ని, డ్రై ఫ్రూట్స్ని లేదా రోజ్ సిరప్ని యూస్ చేశానండి. ఇవి లేకపోయినా కూడా చక్కగా మిల్క్ షేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ ఫ్రూట్ మిల్క్ షేక్స్ని తయారు చేసుకోవడానికి కర్బూజా పండు అలానే సపోటా తీసుకుంటున్నాను. ఈ సీజన్లో ఇవి చాలా బాగా దొరుకుతాయి. సో వీటితో మనం ఈరోజు మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం. కర్బూజాని కట్ చేసుకొని లోపలున్న సీడ్స్ తీసేసి పైనున్న పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. అలానే సపోటా పైనున్న పీల్ తీసేసి లోపలున్న సీడ్స్ కూడా తీసేసి చక్కగా మొత్తం పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ముందుగా మనం ఈ రెండు రకాల ఫ్రూట్స్ యొక్క పల్ప్ని ఇలా సెపరేట్గా చక్కగా వలుచుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము అంటే మిల్క్ షేక్ చేయడం చాలా ఈజీ అండి. మీకు బాగా చక్కగా థిక్గా కావాలి మిల్క్ షేక్ అనుకుంటే వీటిని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసి అప్పుడు చేస్తే ఇంకా మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఫస్ట్ నేను కర్బూజా మిల్క్ షేక్ కోసం ఒక మిక్సీ జార్లో కర్బూజా ముక్కల్ని వేసుకొని 2 లేక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి. ఇలా నేను కాచి చల్లార్చిన పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా ఐస్ చేసి క్రష్ చేసుకొని తీసుకున్న పాలగడ్డని వేసుకుంటున్నాను. అలానే ఒక స్పూన్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నానండి. మీరు స్కిప్ చేయొచ్చు లేకపోతే. అలానే ఇక్కడ నేను చిల్డ్ వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటాను. ఐస్ క్రీమ్ వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి మిల్క్ షేక్. దీన్ని ప్లేస్లో మీరు ఎక్స్ట్రా పాలగడ్డని ఒక స్పూన్ షుగర్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మిల్క్ షేక్ వచ్చి సపోటా మనం కొంచెం పల్ప్ యాడ్ చేసిన చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో మనం ఒక బౌల్ వరకు తీసుకున్న సపోటా పల్ప్ని వేసుకొని 2-3 స్పూన్స్ షుగర్ని అలానే ఇందులో పాలగడ్డని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో ఐస్ క్రీమ్ వేయట్లేదండి, ఓన్లీ పాలగడ్డను మాత్రమే వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని దీన్ని కూడా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనకి 2 మిల్క్ షేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకటి కర్బూజా మిల్క్ షేక్ అలానే ఇంకొకటి సపోటా మిల్క్ షేక్. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ కానీ ఏది యాడ్ చేసినా మన ఇంట్రెస్ట్ అండి, మన ఇష్టం. టాపింగ్స్ లాగా మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఐస్ క్రీమ్ ఉంది, సో నేను ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం క్రష్ చేసుకున్న బాదాం అలానే జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా. అలానే పైనుంచి కొంచెం రోజ్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ సిరప్ ఉన్నా వేసుకోండి. ఏమీ లేకపోయినా పైన కొంచెం బూస్ట్ కానీ హార్లిక్స్ పౌడర్ కానీ స్ప్రింకిల్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, మనకి మెయిన్ టేస్ట్ వచ్చేసి మిల్క్ షేక్ అండి. అదైతే మనం పర్ఫెక్ట్గా చేసేసుకున్నాం. పైన టాపింగ్స్ అనేది మీ ఇంట్రెస్ట్. అవి లేవు కదా అని బాగోదు అని అనుకోవద్దు, చాలా బాగుంటుంది. అది జస్ట్ ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ మాత్రమే. అండ్ ఈ సమ్మర్కి ఈ 2 ఫ్రూట్ మిల్క్ షేక్స్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ మీరు తాగుతూ ఉన్నా తింటూ ఉన్నా చాలా రిలాక్సింగ్గా చాలా సూదింగ్ ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.